హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది టైం టు టైం, సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఈ రోజు చూడనియండి, రేపు చూడనియండి, లేకపోతే ఎల్లుండి చూడనియండి, ఎప్పుడు చూసినా సరే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు, అలాంటి స్పెసిఫిక్గా ఏం లేదు. అండ్ మీ పర్సన్ ఎవరుంటారో వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకొని రీడింగ్ చూడండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. ఓకే. మీ పర్సన్ మేల్ అయితే మేల్ తీసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అనుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని ఆ తర్వాత ఈ రీడింగ్ చూడండి, సో దట్ అప్పుడే మీకు వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి ఆ పాయింట్ని. బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు, కలెక్టివ్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి, రిమైనింగ్ స్కిప్ చేసేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. లైక్ మీ జాబ్ కోసం కానీ, మనీ కోసం కానీ, లవ్ రిలేషన్షిప్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, సో దాని గురించి కూడా రీడింగ్ తీసుకోవాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని కానీ, సో ఇలా దేని రిలేటెడ్ మీకు కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. అసలు మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుందా, అయితే ఎంత టైం వేస్ట్ చేయాలి, లేదా నేను మూవ్ ఆన్ అయిపోవాలా, సో ఇలా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ కావాలంటే పర్సనల్కి కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని కేర్ చేస్తారంట, మిమ్మల్ని పట్టించుకుంటారంట, మీ మంచి చెడులు మీకు తెలియకుండా ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారంట. కానీ అది మీకు తెలియదు అంతే. మీరేమో మా పర్సన్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా గురించి ఆలోచించట్లేదని మీరు అనుకుంటారు. కానీ ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. అది మీకు తెలియనివ్వరంట మీ పర్సన్. వాళ్ళు ఇంకా మిమ్మల్ని కేర్ చేస్తున్నారని వాళ్ళు మీకు తెలియనివ్వరు అంతే. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏ ఫూల్. అంటే మిమ్మల్ని మిస్ అవ్వరు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయిపోయి మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఫూల్ అయ్యానని తెలుసుకుంటున్నారు. I reread the words you wrote me. I needed someone that time, so I choose you. With time, love and hatred have faded. I was selfish. I wonder what would be like to kiss you again.
It was difficult to get over you. Finally, I found someone better. Very. Our relationship was toxic అంటున్నారు మీ పర్సన్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. I will not let you know that I still care for you. అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ మీకు మీ పర్సన్కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేది చాలా జరుగుతున్నాయి. లైక్ గొడవలు కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఇట్లాంటివి మీ ఇద్దరి మధ్య చాలా జరగడంతో రిపీటెడ్లీ అదే నడుస్తుంది. అసలు రిపీటెడ్లీ అదే నడుస్తుంది కానీ మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది కొంతవరకు చాలా కాలం నుంచి స్ట్రక్ అయిపోయిందా, లేకపోతే వస్తారు ఏదో హలో హాయ్ అంటారు, బాగున్నావా అని అడుగుతారు, అంతే మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక సీరియస్గా ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లాంటిది అనేది ఈ పర్సన్ మీతో ఉండట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కేర్ చేస్తున్నాను అని కూడా మీకు తెలియనివ్వకూడదు అనుకుంటున్నారు. బికాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళకే క్లారిటీ లేదు. అందుకే ఏంటి వద్దులే, ఇది చాలాసార్లు నుంచి నేను ఇంతే చేస్తున్నాను, ఇలాగే ఉంటున్నాను, కాబట్టి అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. రిపీటెడ్గా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే అంతగా ఈ పర్సన్ నాకు తెలిసి మీకు లవ్ కూడా చూపించి ఉండకపోవచ్చు. అంటే మీ విషయంలో వీళ్ళకి కొంచెం డైలమాలో ఉన్నారు. లైక్ ఇష్టం లేదు అని కాదు, అట్లా అని ఇష్టం ఎక్కువ ఉంది అని కాదు, వాళ్ళకే వాళ్ళ ఫీలింగ్స్ మీద కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నవేడేస్. ఎందుకంటే ఇది ఉంచాలా, స్టాప్ చేయాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో ఇదే రిపీటెడ్గా జరుగుతుంది అనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని కేర్ చేస్తున్నాను అనే విషయం చెప్పాలి అనుకోవట్లేదు. అంటే మీరేమన్నా తిడతారేమో, ఆటలా ఏంటి ఇలా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని మీరేమన్నా వాళ్ళు అంటారేమో, లేకపోతే మీ ఇద్దరి మధ్య మనీ ఇష్యూస్ కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడ నాకు మనీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. 7 ఆఫ్ పెంటికల్స్. మీకు ఈ పర్సన్కి మధ్య మనీ ప్రాబ్లమ్స్ కానీ మనీ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఐ మీన్ ఈ పర్సన్కి ప్రాపర్గా జాబ్ లేదని కానీ, మీరు ఈ పర్సన్కి మనీ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ నుంచి ఈ పర్సన్ మనీ తీసుకొని ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య మనీ ఇష్యూ ఏదో ఉంది, అది మీకే తెలుసు. అందుకే ఈ పర్సన్ మీకు ఫేస్ చూపించలేక, వాళ్ళ ఫీలింగ్స్ని చంపుకోలేక అటు ఇటు జగల్ అవుతున్నారని కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్లో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే టైం, ఆ సిచ్యువేషన్స్ ఈ పర్సన్కి రావట్లేదు. I don't think I would miss you, but now I am feeling like a fool. చూడండి, ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ మైండెడ్. మిమ్మల్ని మిస్ అవ్వను అనుకొని ఇంకొక జాబ్ కోసం కానీ, లేకపోతే ఇంకొక పర్సన్ కోసం కానీ ఈ పర్సన్ వెళ్ళుండొచ్చు. మిమ్మల్ని కాదనుకొని పక్కన పెట్టేసి వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా, లైక్ వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, లేకపోతే సమ్ అదర్ థర్డ్ పార్టీ కానీ, లేకపోతే మనీ వెనకాల వీళ్ళు పరిగెత్తే పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు. మిమ్మల్ని మిస్ అవ్వరు అనుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు వాళ్ళు ఎంత తప్పు చేశారో అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. లైక్ మంచి మనసుతో లవ్ చేసిన వాళ్ళే కదా, వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నైట్ నిద్రపోకుండా కూడా ఏడుస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ, మిమ్మల్ని చీట్ చేసినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ ఈ పర్సన్ అట్ ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్నారు.
యాంగ్జైటీ, స్ట్రెస్, ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది కదా. ఐ ఆమ్ ఫీలింగ్ లైక్ ఏ ఫూల్ అంటున్నారు. మిమ్మల్ని మిస్ అవ్వను, మీరు లేకపోయినా కూడా హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు, నువ్వు లేకపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉంటాను, నేను నాకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండగలను అనుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో న్యూ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. బికాజ్ కొంతమంది ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, అండ్ ఇంకొంతమంది అయితే వాళ్ళ ఫేస్ చూపించే సిచ్యువేషన్లో కూడా లేరు అట్ ప్రెజెంట్. అది కూడా నేను చెప్తున్నాను. బికాజ్ మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు వీళ్ళు. ఎలాగంటే మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి, వీళ్ళు మిమ్మల్ని చీట్ చేశారని కానీ, మిమ్మల్ని హర్ట్ చేశారని కానీ, ఈ పెయిన్ నుంచి మీకు బయటికి రావడానికే చాలా టైం పట్టింది. సో మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ అయితే మీరు ఇవ్వరు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ మీరు రాసిన వర్డ్స్ కానీ ఇది వీళ్ళకి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. 10 ఆఫ్ వాండ్స్, ఇంకా మన ఇద్దరు రిలేషన్ వద్దు అని కానీ, మీరు ఇది నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, నాకు నువ్వు అక్కర్లేదు అని మీరేమన్నా అనుంటారు. ఇలా అయితే కనుక వద్దు, నాకు కష్టంగా ఉంది, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నువ్వు నాకు అక్కర్లేదు అని మీరేమన్నా చెప్పుంటారు ఇక్కడ మీ పర్సన్కి. అది మన ఇద్దరి మధ్య ఇంక ఈ రిలేషన్ వద్దు, మనం బ్రేకప్ చేసుకుందాము, ఉంటే నాతో ఉండు, లేకపోతే ఇట్లా అటు ఇటు అన్నట్టు ఉండి లేకుండా కాసేపు మాట్లాడి కాసేపు మాట్లాడకుండా ఇలా నన్ను వెయిటింగ్ ఎనర్జీలో పెడుతూ, నన్ను బాధ పెడుతూ, నన్ను స్ట్రెస్ పెడుతూ, నేను కాల్ చేసినప్పుడు మాట్లాడవు, లిఫ్ట్ చేయవు, నేను కలుద్దామన్నప్పుడు రావు, సో కాల్ వెయిటింగ్ వస్తుంది, నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడుతున్నావు. సో ఇట్లా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీరు మాట్లాడిన వర్డ్స్ మీరు చాలా లైక్ మీరు బాధపడ్డారు కాబట్టి అవతల వాళ్ళని బాధ పెట్టేలాగా మీరు మాట్లాడి ఉండొచ్చు. కానీ అది వీళ్ళు మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు. మీరు బ్రేకప్ చెప్పింది కానీ, మీరు వాళ్ళని ఏదో ఒకటి అన్నది కానీ, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. బికాజ్ వాళ్ళది తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి లవర్స్. మేబీ సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళారా, లేకపోతే ఏదో ఒకటి. కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమగా మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా కష్టంగానో లేకపోతే ఇట్లా ఇబ్బందిగానో మాట్లాడుకోవద్దు. అది మీ పర్సన్ తట్టుకోలేరంట, చాలా కష్టంగా ఉంది. మన ఇద్దరి మధ్య ఇంత దూరం పెరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, నా వల్ల నువ్వు ఇంత బాధపడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటున్నాను మీ పర్సన్. చాలా భారంగా ఉంది మీ పర్సన్కి. I need someone that time, so I choose you అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అంటే వాళ్ళు చెయ్యలేనిది ఏదైనా మీరు చేయమని ఉంటారు, సో అది వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. I need someone that time, so I choose you. సో ఈ పర్సన్ నాకు తెలిసి సెపరేషన్లో ఉన్నప్పుడు, ఏదైనా లోన్లీనెస్ ఉన్నప్పుడు, సెపరేషన్లో ఉన్నప్పుడు, ఏదో ఎటెళ్ళాలి, లైఫ్ ఎటుపోతోంది అనే దారి తెలియనప్పుడు మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారు. ఒక లైట్ లాగా
ఒక దారి చూపించే ఒక ఏమంటారు లైట్. చీకట్లో ఉన్నప్పుడు ఒక లైట్ ఎలా ఒక పర్సన్కి దారి చూపించడానికి వెలుగిస్తుందో, అట్లా మీరు ఈ పర్సన్ లైఫ్లో టోటల్గా డార్క్నెస్, లేకపోతే ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో సెపరేషన్లో ఉన్నారా, అలాంటి టైంలో మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారు. ఐ నీడ్ సమ్వన్ దట్ టైమ్, సో ఐ చూజ్ యూ. ఆ టైంలో నాకు ఒక వ్యక్తి తోడు అనేది నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను నిన్ను డెసిషన్ తీసుకున్నాను. అందుకే నేను నిన్ను వదులుకోవాలి అనుకోలేదు. అందుకే నేను నిన్ను నా లైఫ్లోకి అలో చేశాను. మేబీ ఈ పర్సన్ పాస్ట్లో ఇంకెవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నారా, రిలేషన్షిప్ బ్రేకప్ అయిందా, లేకపోతే మ్యారేజ్ బ్రేకప్ అయిందా, సో ఏదో సిచ్యువేషన్ ఉంది వీళ్ళ లైఫ్లో. ఆ టైంలో మీరు ఈ పర్సన్కి ఒక దారి చూపించారు, ఒక వెలుగు ఇచ్చారు. ఎలాగంటే బాధలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ఆబ్వియస్లీ మన మాటలతోనో లేకపోతే ఇంకేదో ఒక మోటివేషన్, లైఫ్ మీద ఒక ఆశ అనేది కలుగుతుంది కదా. అలా ఆశ అనేది మీ ద్వారా ఈ పర్సన్కి కలిగింది. ఒక హోప్ అనేది మీరు ఇచ్చారు, ఒక లైట్ అనేది మీరు ఇచ్చారు ఈ పర్సన్కి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. లైక్ ఎలాగంటే చాలా ప్రౌడ్గా, మీరే తన వైఫ్, మీరే తన హస్బెండ్, మీరే తన గర్ల్ ఫ్రెండ్, మీరే తన బాయ్ ఫ్రెండ్ అనేంత హోప్ అయితే మీరు ఇచ్చారు లైఫ్ మీద. మళ్ళీ ఈ పర్సన్కి హోప్ అనేది మీరు ఇచ్చిన ఈ లైట్, ఈ దారి వల్లే ఈ పర్సన్ చాలా హోప్స్ అయితే పెంచుకున్నారు. విత్ టైమ్ లవ్ అండ్ హేట్రెడ్ హ్యావ్ ఫేడెడ్. ఎందుకు ఇక్కడ ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇప్పుడు టైంతో పాటు వీళ్ళకి లవ్ కానీ మీ మీద ఉన్న ద్వేషం కానీ పోయిందంట. ఓకే, వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో వీళ్ళు న్యూ బిగినింగ్స్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. అది మీతోనా లేకపోతే వేరే వాళ్ళతోనా, ఇంకేదన్నా న్యూ జాబ్ విషయంలోనా, ఇంకేదో ఆలోచన అయితే వీళ్ళ మైండ్లో ఉంది. సో ప్రతి ఎనర్జీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన ప్రతి ఎనర్జీ అనేది మీ పర్సన్దే అని అనుకోకండి, లేకపోతే మీ పర్సన్ది కాదు అని అనుకోకండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. వీళ్ళు కొంచెం మనీ మైండెడ్ అండి. లగ్జరియస్ లైఫ్ వెనకాల పడుతున్నారు వీళ్ళు. కంఫర్ట్స్ వెనకాల పడుతున్నారు, స్టెబిలిటీ వెనకాల పడుతున్నారు. మనీ వెనక సేవ్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ అనేది వెనకాల దాచుకోవాలి, వాళ్ళ లైఫ్ రిచ్ చేసుకోవాలి. అది ఐ వాజ్ సెల్ఫిష్. ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. ఐ వాజ్ సెల్ఫిష్, నేను సెల్ఫిష్ అవ్వడం వల్లే నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. 8 ఆఫ్ కప్స్. మీరు ఎంత ప్రేమ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా ఈ పర్సన్కి అవేమీ కనిపించదు. అవేమీ మీ ఎఫెక్షన్ కానీ మీ ప్రేమ కానీ ఇవన్నీ ఈ పర్సన్కి కనిపించదు. ఎందుకంటే ఈ పర్సన్ సెల్ఫిష్. తన స్వార్థం చూసుకుంటారే తప్ప అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఒక పర్సన్కి మనం ఆశలు కలిగించేసి ఆ తర్వాత మన ఈగో వల్ల, మన సెల్ఫిష్ వల్ల, మన యాటిట్యూడ్ వల్ల ఇట్లా దూరం వెళ్ళిపోవడం, అది ఎంతవరకు కరెక్ట్?
ఎప్పుడు మీకైతే ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేయలేదు. మీరు ఎన్నిసార్లు అడిగి ఉంటారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఇలా లైక్ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఇంకెవరైనా పర్సన్ కూడా ఉండొచ్చు. నాకు ఇక్కడ ఈ ఎనర్జీస్ అలాగే కనిపిస్తుంది. ఐ వాజ్ సెల్ఫిష్. తన గురించి మాత్రమే తను ఆలోచించుకుంటారు, తనకేం కావాలో అదే ఆలోచించుకుంటారు తప్ప అవతల వాళ్ళు ఇంత మనకి హెల్ప్ చేసినప్పుడు మనం రిటర్న్లో ఎంతో కొంత మనం కూడా చేయాలి కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎంత ప్రేమ చూపించినా సరే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టానికే వాళ్ళు వాల్యూ ఇస్తారు, వాళ్ళ ఈగోకే వాళ్ళు వాల్యూ ఇస్తారు. మీరెంత బ్రతిమలాడుకున్నా, ఎంత ప్రాధేయపడినా ఈ పర్సన్ దగ్గర వేస్ట్. మీకు ఎప్పుడూ ఈ పర్సన్ న్యాయం చేయలేదు, నాకు ఇక్కడ అదే అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఫైట్సే ఎక్కువ నడిచాయి, యాటిట్యూడే ఎక్కువ చూపించారు ఈ పర్సన్ మీ దగ్గర. ఇప్పుడు కలుద్దాము రమ్మన్నా కూడా టైం లేదని చెప్పడం కానీ, లేకపోతే తర్వాత కలుద్దాంలే ఇప్పుడు ఏముంది అంత అవసరం ఏముంది అని అనడం కానీ. మీరు ఈ పర్సన్ దగ్గర వెళ్ళి ఎంత బాధపడినా, ఎంత ఇది చేసినా కూడా ఈ పర్సన్ ఏంటంటే అది ఎంత వినే అంత సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ ఉండరు. వినరు, ఎస్పెషల్లీ మీ బాధ వినరు, పట్టించుకోరు. ఎందుకంటే సెల్ఫిష్ పర్సన్ కదా. మీ బాధ ఒకవేళ విన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే ఒకవేళ కరిగిపోతారు, బెండ్ అయిపోతారు, ఉండిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం లేదు కదా. వాళ్ళు ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి వస్తారనమాట. ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే మాట్లాడాలి, నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు, నేను నా గురించి తప్ప అవతల వాళ్ళ గురించి నేను ఆలోచించొద్దు అని మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని వస్తారు. అంటే మీరు చూపించేదంతా, ఏడ్చేదంతా వీళ్ళకి ఏంటంటే అది ఒక యాక్టింగ్ లాగా కనిపిస్తుంది. నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఎంత అయినా చెయ్యి, నేను చేసేది నేను చేస్తాను. వన్ సెకండ్. I wonder what would be like to kiss you again. బికాజ్ ఇప్పుడు ఈ పర్సన్ 4 ఆఫ్ స్వర్డ్స్ మీ గురించి చాలా డ్రీమ్స్ చేస్తున్నారు, చాలా కలలు కంటున్నారు ఈ పర్సన్. చూడండి, ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. నిన్ను ఒకసారి మళ్ళీ కిస్ చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది అంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ అలా కలలు కంటున్నారు, డ్రీమ్స్ వస్తున్నాయి మీ పర్సన్కి, డ్రీమీ వరల్డ్లో అట్లా అనుకుంటున్నారు. ఇది వాస్తవంలో జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ వీళ్ళు ఏంటంటే అలా ఊహించుకుంటున్నారు, అలా కలలు కంటున్నారు, ఒకసారి మళ్ళీ ఆ ఛాన్స్ వస్తే బాగుంటుంది అని. బట్ రియాలిటీలో వీళ్ళు ఇలా చేస్తారా లేదా అనేది డౌటే. వెయిటింగ్. సో మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. It was difficult to get over you. Finally, I found someone better. So the High Priestess. ఇక్కడ ఒక్కటండి, మీ వల్ల ఈ రిలేషన్షిప్లో వీళ్ళు చాలా స్ట్రగుల్స్ కానీ చాలా భరించారంట, చాలా ఇదయ్యారంట. సో ఇంకా నా వల్ల కాదు, నేను నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ వీళ్ళకి
ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీతో ఇంకా తనకి పాసిబుల్ కాదు అనే క్లారిటీ వచ్చింది. సో సంథింగ్ ఇక్కడ వీళ్ళేదో న్యూ బిగినింగ్ కూడా చేశారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్. న్యూ బిగినింగ్స్ అయితే వీళ్ళ లైఫ్లో ఏదో జరిగినాయి. బట్ అందరికీ అని నేను చెప్పలేను. బట్ కొంతమందికి అయితే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే చేశారు. అది ఎవరో అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే నాకు తెలుస్తుంది. ఇలా చెప్పలేను. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. ఈ పర్సన్కి ఇంకెవరో దొరికారంట, బెటర్ పర్సన్ దొరికారంట. ఇది ఈరోజు వీళ్ళ ఎనర్జీస్. చాలా హెవీ ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు. నీ నుంచి బయటికి రావడం నాకు చాలా కష్టమైంది. బట్ నేనైతే కష్టమైనా సరే బయటికి వచ్చాను. వేరే వాళ్ళు నాకు దొరికారు. అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా నీ దగ్గర. అంటున్నారు. సో చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం అని. ఏంజల్స్ మా వ్యూవర్స్కి అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. బిగ్ హ్యాపీ చేంజెస్. బీ అసర్టివ్. సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అసర్టివ్గా ఉండండి. అది గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏదైనా సరే ఒకేలాగా తీసుకునే మైండ్ మెచ్యూరిటీ అనేది తెచ్చుకోండి. దేనికి బాధపడద్దు. మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి. సో ఆ చేంజెస్ కోసం మీరు ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి. ఓకే, టేక్ యాక్షన్. యాక్షన్ అయితే తీసుకోండి. రిమైన్ పాజిటివ్. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఐ హోప్ మీ అందరికీ సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.